న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. ఉజ్వల భవిష్యత్ దిశగా ముందుకు సాగాలి. అవగాహన కల్పించిన హైకోర్టు జడ్జి. కాంగ్రెస్ డిక్లరేషన్ ఉత్త మాటలేనా? రేవంత్ సర్కార్ను తూర్పారబట్టిన అర్బన్ ఎమ్మెల్యే. నగరంలోని మాల్స్ పై కొనసాగుతున్న తనిఖీలు, పలు మాల్స్ కు జరిమానాలు. జిల్లాలో కొనసాగుతున్న శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పక్షోత్సవాలు, నగరంలో మొక్కలను నాటిన ఎండెల. సీసీ కెమెరాలతో దొంగతనాల నియంత్రణ, వీడీసీని అభినందించిన ఏసీపీ రాజవెంకటరెడ్డి. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని హైకోర్టు జడ్జి సుజయ్ పాల్ హితవు పలికారు. న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఉజ్వల భవిత కలిగిన విద్యార్థులు మత్తు పదార్థాల వైపు మళ్లకుండా తమ లక్ష్యం దిశగా అకుంఠిత దీక్షతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తును అంధకారంగా మారుస్తూ జీవితాన్ని నాశనం చేసే మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని రాష్ట్ర హైకోర్టు జడ్జి, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సుజయ్ పాల్ హితవు పలికారు. ప్రత్యేకించి ఉజ్వల భవిత కలిగిన విద్యార్థులు మత్తు పదార్థాల వైపు మళ్లకుండా తమ లక్ష్యం దిశగా అకుంఠిత దీక్షతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల నిర్మూలన అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. జస్టిస్ సుజయ్ పాల్ ముఖ్య అతిథిగా విచ్చేయగా హైకోర్టు జడ్జి శ్రీసుధా, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి పంచాక్షరి, జిల్లా సెషన్స్ జడ్జి సునీత కుంచాల, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో హైదరాబాద్ జోనల్ డైరెక్టర్ సచిన్ గోర్పడే, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ సుజయ్ పాల్ మాట్లాడుతూ తాము చదువుకునే రోజుల్లో విద్యార్థుల ఆత్మహత్యలు ఉండేవి కావని, డ్రగ్స్ అనే పదమే వినిపించేది కాదన్నారు. కానీ నేడు అనేక మంది విద్యార్థులు డ్రగ్స్ కు అలవాటు పడి మానసిక కుంగుబాటుకు లోనవుతూ బలవన్మరణాలకు పాల్పడుతుండడం ఆందోళన కలిగించే అంశంగా మారిందన్నారు. అందుబాటులోకి వచ్చిన అధునాతన సాంకేతికత, సమాచార విప్లవంతో విజ్ఞానపరమైన అనేక అంశాలను తెలుసుకునే వెసులుబాటు ఏర్పడిందని, అదే సమయంలో యువత, విద్యార్థులు పెడద్రోవ పట్టేందుకు కూడా ఇవి కారణభూతంగా నిలుస్తున్నాయని అభిప్రాయపడ్డారు. స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకుని నిరంతర కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో గమ్యం దిశగా ముందుకు సాగాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. లక్ష్యం వైపు పయనించే క్రమంలో ఎదురయ్యే అపజయాలు, ప్రతికూల పరిస్థితులను చూసి ఎంత మాత్రం వెనుకంజ వేయకూడదని, జీవితంలో గెలుపోటములు ఒకే నాణానికి రెండు పార్శ్వాలు వంటివని ఉద్బోధించారు. విద్యార్థి దశ నుండే క్రీడలు, వ్యాయామాలు వంటివి ఆచరిస్తే గెలుపోటములను సమానంగా స్వీకరించే మానసిక స్థైర్యం అలవాటు పడుతోందని అన్నారు. వివిధ రంగాలలో ఉన్నత స్థానాలకు చేరిన వారిని స్ఫూర్తిగా తీసుకుంటూ మన లోపాలను సరిదిద్దుకుని ముందుకెళ్తే తప్పనిసరిగా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని హితబోధ చేశారు. హైకోర్టు జడ్జి పి శ్రీసుధా మాట్లాడుతూ బాధ్యతల భారం తెలియని నేటితరం పిల్లలు చిన్న చిన్న కారణాలకే మానసిక సమతుల్యాన్ని కోల్పోతున్నారని, అలాంటి వారు ఎంతో సులభంగా డ్రగ్స్ వైపు మొగ్గు చూపుతూ వాటికి బానిసలుగా మారి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ మత్తు పదార్థాల పట్ల అప్రమత్తంగా ఉంటూ తమను తాము పరిరక్షించుకోవాలని సూచించారు. ఎవరైనా డ్రగ్స్ కు అలవాటు పడినట్లు గమనిస్తే వెంటనే వారి తల్లిదండ్రులకు ఈ విషయాన్ని తెలియజేయాలని, దీనిని సామాజిక బాధ్యతగా గుర్తించాలని సూచించారు. ఈ సందర్భంగా మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్ప్రభావాలు, వాటికి దూరంగా ఉండేందుకు అనుసరించాల్సిన పద్ధతులు, డ్రగ్స్ వినియోగం, వాటిని కలిగి ఉండడం వల్ల ఎదుర్కోవాల్సి వచ్చే శిక్షలు తదితర అంశాల గురించి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో హైదరాబాద్ జోనల్ డైరెక్టర్ సచిన్ గోర్పడే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సవివరంగా తెలియజేశారు.
డ్రగ్స్ శారీరక మానసిక దౌర్బల్యతను కలిగించడమే కాకుండా సమాజానికి కూడా ఎంతో హానికారకంగా మారాయని అన్నారు. కాగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న సామాజిక కార్యక్రమాల గురించి జిల్లా జడ్జి సునీత కుంచాల వివరించారు. ఈ సదస్సులో న్యాయాధికారులు, వివిధ పాఠశాల కళాశాలల విద్యార్థులు, ఆయా శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. అలాంటిది వారు మాగమంటాడా, అదొక పెద్ద ప్రాబ్లం. సో ఇవాళ మార్క్స్ వచ్చాయి, అన్ని సబ్జెక్ట్స్లో మనకి మార్క్స్ తక్కువ వచ్చాయి. నాన్న కోప్పడ్డారు, అమ్మ కోప్పడింది. అది చాలా పెద్ద కష్టం. అంటే మనకి మార్క్స్ తక్కువ వచ్చాయి అన్నది మర్చిపోతాం. ఎందుకు కోప్పడ్డారు అనేది రీజన్ మనకు అక్కర్లేదు. కోప్పడ్డారు అన్నది ఎందుకంటే ఎప్పుడు కోప్పడరు కదా. సో వీ డోంట్ వాంట్ టు రియలైజ్ అవర్ मिस्टेक. बताया गया कि आज के कार्यक्रम में इंग्लिश मीडियम स्टूडेंट्स के अलावा हिंदी समझने वाले हमारे कर्मचारीगण भी यहाँ हैं, और इसलिए मैं ये सोचता हूँ कि आपसे हिंदी में मुखातिब होना या हिंदी मिश्रित उर्दू में मुखातिब होना ज़्यादा बेहतर होगा। तेलुगु भाषा पर मुझे कोई अधिकार नहीं है और इस तेलुगु भूमि में मेरा बहुत हाल में ही आगमन हुआ है, लेकिन विद्यार्थियों के समुदाय के बीच में बैठकर जीवन के 60 वर्ष पूरे करने के बाद मैं अपने आप को एक टाइम मशीन में पा रहा था, जब हमारे एक्सपर्ट घोरपड़े जी आपसे मुखातिब थे, और मुझे लग रहा था कि मैं अपने जीवन के उस मकाम पर आ गया हूं जब मैं आपकी तरह स्कूल ड्रेस में कहीं बैठा होता था। और उन दिनों भी हमारे बीच में समाज से अलग अलग लोगों के हिस्से के जो विद्वान जन होते थे वो भिन्न भिन्न विषयों पर हमसे मुखातिब होते थे। लेकिन वो वक्त जब हम विद्यार्थी थे और वो वक्त जब आप विद्यार्थी हैं, समय का पहिया बहुत तेजी से घूम गया है। हमारे समय हमने कभी सुना नहीं कि किसी विद्यार्थी ने आत्महत्या की। हमने अपने विद्यार्थी काल में कभी नहीं सुना कि किसी विद्यार्थी ने कोई नशा किया, ड्रग किया। बहुत होता था तो कॉलेज लाइफ में लोग सिगरेट पी लेते थे। मगर आज हमारे देश में एक ऐसा प्रदेश है जहां बहुत बड़े पैमाने पे विद्यार्थी कोचिंग के लिए जाते हैं, और मैंने सुना है शायद उस पर एक फिल्म भी बनी है कि जहां सबसे बड़े पैमाने पर आत्महत्याएं होती हैं, विद्यार्थी आत्महत्या करते हैं। तो हम वक्त के ऐसे दौर में हैं जहां पर हमारे पास जानकारी बहुत सुलभ है। आज हर बच्चे के हाथ में इंटरनेट है और आपके सामने ज्ञान का, जानकारी का पूरा संसार खुला हुआ है। కాంగ్రెస్ డిక్లరేషన్లు అవి ఉత్తమాటలేనా అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ప్రశ్నించారు. బీజేవైఎం నాయకులపై కేసులు పెడితే ఖబర్దారని పోలీసు శాఖను హెచ్చరించారు. గొర్రెలు స్కామ్ లో కేసీఆర్ ను రక్షించేందుకు సీఎం పనిచేస్తున్నారని విమర్శించారు. భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందూరు అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ సర్కార్ ఎన్నికల ముందు హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ లో తెలంగాణ తొలి మలి దశ ఉద్యమంలో ప్రాణాలర్పించిన వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, తల్లి లేదా తండ్రి లేదా భార్యకు 25,000 గౌరవ పెన్షన్ ఇస్తానని ఇప్పటి వరకు దాని ఊసేలేదన్నారు. ప్రతి ఏడాది జూన్ 2 నాటికి అన్ని శాఖల్లో జాబ్ క్యాలెండర్ ప్రకటించి సెప్టెంబర్ 17 లోపు నియామకాలు చేపడతామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదన్నారు. సెప్టెంబర్ లోపు నియామకాలు ఎలా చేపడతారని ప్రశ్నించారు. మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మెగా డిఎస్సీ అని చెప్పి 7 నెలలు గడుస్తున్నా నియామకాలు పూర్తి స్థాయిలో జరగడం లేదని, మెగా డిఎస్సీ విడుదల చేయాలి అని నా బీజేవైఎం కార్యకర్తలు నిరసనలు చేస్తే పోలీసులతో నిర్బంధించి ముందస్తు అరెస్టులు చేసి పలు చోట్ల లాఠీ చార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. వెంటనే మెగా డిఎస్సీ ప్రకటించి నిరుద్యోగులకు న్యాయం చేయాలన్నారు. పోలీసులు తమ వైఖరి మార్చుకోకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని జిల్లా పోలీస్ కమిషనర్ను హెచ్చరించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరుతో కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలో వచ్చిన 6 నెలల్లోపే బీసీ రిజర్వేషన్లు పెంపొందిస్తామని, అలాగే కొత్త స్థానిక సంస్థలో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్ 23% నుండి 42%కి పెంచుతామన్న హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. గొల్ల కురుమలకు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 2వ దశ గొర్రెల పంపిణీ ఏమైందని ప్రశ్నించారు. జరిగిన మొదటి విడత కుంభకోణంలో గత ప్రభుత్వాన్ని కేసీఆర్ ని కాపాడే కుట్ర చేస్తోందని కాంగ్రెస్ రేవంత్ సర్కార్ అని అన్నారు. కాంగ్రెస్ అంటేనే కరెంటు కోతలు అని, రైతు సంక్షేమం కొరకు వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు అని చెప్పి రైతులను మోసం చేసిందని, రైతన్నల సాగుకు ఇస్తానన్న 24 గంటల ఉచిత కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అర్హులైన మా మీడియా మిత్రులకు ఇళ్ల కేటాయింపు హామీగానే ఉందని, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఇల్లు నిర్మించి ఇస్తానని 10 ఏళ్లు మోసం చేసే కాంగ్రెస్ రేవంత్ సర్కార్ కూడా అదే తోవలో పోతుందని అన్నారు. ఉచిత బస్సు అని అమ్మలక్కలకు కొట్లాట పెట్టిండని, ఆటో డ్రైవర్లకు భరోసాగా ఏడాదికి 12,000 ఆర్థిక సాయం ఏమైందని రేవంత్ ప్రశ్నించారు. మేనిఫెస్టోలో పెట్టిన డిక్లరేషన్లు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిన్న జరిగిన జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, జిల్లా అధికారులతో సమావేశం జరిగిందని, అర్బన్ నియోజకవర్గంలో అమ్మ వెంచర్, సోనీ ఫంక్షన్ హాల్ బ్రిడ్జ్ పనులో మధ్యంతరంగా నిలిచిపోయిన వాటిని పూర్తి చేయాలని, కంటేశ్వర్, గాజులపేట్, దేవి టాకీస్, శ్మశాన వాటికల్లో మౌలిక సౌకర్యాలు కల్పించాలని, అలాగే నగరంలో బొందెం చెరువు, రామ్మర్తి చెరువు కబ్జాదారులపైన చర్యలు తీసుకోవాలని, శంభుని గుడి చుట్టూ ఉన్న అక్రమ షాపులను తొలగించాలని, పాత కలెక్టర్ కార్యాలయంలో 12 ఎకరాలలో స్పోర్ట్స్ స్టేడియం నిర్మించాలని, జిల్లాలో జాతీయ స్థాయి క్రీడాకారులు ఉన్నారని, వారికి ఉపయోగకరంగా ఉంటుందని, బోధన్ బస్టాండ్ కాంప్లెక్స్ వంటి సమస్యలపై జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని, దానికి కలెక్టర్ సానుకూలంగా స్పందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ల లక్ష్మీనారాయణ, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాలన్ రాజు, కార్పొరేటర్స్ ఎరం సుధీర్, మాస్టర్ శంకర్ మరియు అసెంబ్లీ కో కన్వీనర్ నారాయణ యాదవ్, బీజేపీ ఆఫీస్ సెక్రటరీ బద్దం కిషన్, మండల అధ్యక్షులు గడ్డం రాజు, పుట్ట వీరేందర్, బీజేపీ నాయకులు ప్రభాకర్, ఆనంద్, పవన్, కార్తీక్, ఖైజర్, అంబాదాస్, హరీష్, భూమేష్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. జరిగిన మొదటి విడత గొర్రెల పంపిణీ దాంట్లో కుంభకోణం గత ప్రభుత్వాన్ని కాపాడటానికే మరి సీఎం గారు పనిచేస్తున్నట్లు అనిపిస్తా ఉంది. ఈయన ఇచ్చిన 2వ దశ గొర్రెల పంపిణీ ఏమైందని మేము అడుగుతా ఉన్నాం. కాంగ్రెస్ అంటేనే కరెంటు కోతలు అనేది ప్రజలు చెప్పుకుంటా ఉన్నారు. వ్యవసాయానికి 24 గంటలు ఇస్తున్న కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియకుంటున్నది. ఇక ఆవాస్ యోజన కింద 3,500 ఇండ్లు 5 లక్షల రూపాయలతో జాగతోటి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ముఖ్యంగా మీడియా మిత్రులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వము 10 సంవత్సరాలలో మీకు ఇస్తాన్న డబుల్ బెడ్రూమ్లు కానీ జాగలకు కానీ మోసం చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మీడియా మిత్రులకు కమిట్మెంట్ చేసి అది కూడా అదే దోవలో నడుస్తూ ఉంది. ఇక ఉచిత బస్సు మా అక్క చెల్లెళ్ళకు కొట్లాటలు పెట్టారు, చూస్తూ ఉన్నాం. పాపం కండక్టర్లు భయపడతా ఉన్నారు ఎప్పుడేమవుతుందని. ఉచిత బస్సుతోటి ఏదైతే ఆటో నడిపే వాళ్లకు మీరు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తానా, 12,000 రూపాయల ఆర్థిక సాయం అంటివి, అది ఏమైందని మేము రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం. రాబోయే రోజులలో గట్టిగా అడుగుతాం. అవసరం అనుకుంటే అసెంబ్లీ కూడా ధర్నా కూడా చేస్తాం. నిజామాబాద్ నగరంలో వ్యాపార వాణిజ్య సంస్థలపై కార్పొరేషన్ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలు తప్పకుండా పాటించకుండా వ్యాపారం చేస్తున్న వారికి జరిమానాలు విధించారు. డిప్యూటీ కమిషనర్ రాజేంద్ర కుమార్ ఆధ్వర్యంలో శనివారం పలు హోటల్స్, జ్యువెలరీ షాప్స్ లో తనిఖీలు జరిపి జరిమానాలు విధించారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆదేశాల మేరకు మున్సిపల్ కార్పొరేషన్ శానిటేషన్ రెవెన్యూ బృందం నగరంలోని పలు వ్యాపార వాణిజ్య సంస్థలు, హోటల్స్, మాల్స్ లలో జాయింట్ సర్వే చేపట్టారు. నగరంలోని నిఖిల్ సాయి, లలిత జ్యువెలరీ, రిలయన్స్, లలిత జ్యువెలరీ దుకాణాలలో తనిఖీలు జరిపారు. మున్సిపల్ నిబంధనలకు అనుగుణంగా వ్యాపారాలు జరుగుతున్నాయనే అంశంపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. స్వీట్ హోమ్, రిలయన్స్ మాల్, వెస్ట్ సైడ్ షోరూం వ్యాపార సంస్థల్లో కొలతలు నిర్వహించి పన్ను చెల్లింపుల్లో తేడాలు ఉన్నట్లు గుర్తించారు. ట్రేడ్ లైసెన్స్, యూజర్ ఛార్జీల చెల్లింపు ధృవపత్రాలను పరిశీలించి నిబంధనలు పాటించని వాణిజ్య సంస్థలకు నోటీసులు అందజేశారు. మాల్లో ఆహార పదార్థాల పరిశుభ్రత, కిచెన్ నిర్వహణ సరిగా లేకపోవడంతో అధికారులు జరిమానా విధించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఓ సాజిద్ అలీ, రెవెన్యూ అధికారి నరేందర్, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దీంతో పాటుగా మేజర్ కమర్షియల్ బిల్డింగ్స్ సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్ కూడా రీవెరిఫికేషన్ చేస్తున్నాం. జనరల్గా ప్రాపర్టీ ట్యాక్స్ ఏంటంటే ఫస్ట్ అసెస్మెంట్ చేసినప్పుడు ఒక యూసేజ్ ఉంటుంది, సబ్సిక్వెంట్గా డిఫరెంట్ యూసేజెస్ మారుతూ ఉంటాయి. అది పీరియాడికల్గా చెక్ చేస్తుంటాం. అందులో భాగంగా మొదటి దశలో మేజర్ కమర్షియల్ బిల్డింగ్స్ తీసుకోవడం జరిగింది. మేజర్ కమర్షియల్ బిల్డింగ్స్ 1 after 1 వెరిఫై చేస్తున్నాము.
ఇప్పటి వరకు దాదాపు ₹1,00,000 పైన ఏదైతే ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నారో వాటి దాదాపు 240 బిల్డింగ్లు గుర్తించడం జరిగింది. ఆ 242 బిల్డింగ్లు 8 టీమ్స్ ఫామ్ చేసి వెరిఫికేషన్ చేస్తున్నాము. ట్యాక్స్ అనేది వాళ్ళ ఫిక్స్ ఏరియా, వాళ్ళ యూసేజ్, వాళ్ళ లొకేషన్ మీద ఆధారపడుతుంది. ఆ విధంగా ఇప్పటికీ దాదాపుగా 200 ప్రాపర్టీస్ వెరిఫై చేశాము. అది వన్స్ అగైన్ కన్క్లూడ్ చేసుకుని మెజర్మెంట్స్ యూసేజ్ కన్క్లూడ్ చేసుకున్న తర్వాత వారి ట్యాక్స్ ఏదైనా సవరణ జరగాల్సి ఉంటే మాత్రం ఖచ్చితంగా సవరణ చేస్తాము. అది అందులో భాగంగానే ఈ స్పెషల్ డ్రైవ్ బోత్ శానిటేషన్ అండ్ రెవెన్యూ విభాగాలతో కలిపి టేకప్ చేస్తాం. తర్వాత ప్రజలందరూ కూడా ట్రేడ్ లైసెన్స్ అనేది గవర్నమెంట్ ఒక ట్రాన్స్పరెంట్ సిస్టమ్ పెట్టింది. సింగిల్ లేన్ అంటే 20 ఫీట్ల కంటే లోపు ఏదైతే రోడ్డు విడుపు ఉంటుందో అక్కడ ₹100 పర్ స్క్వేర్ ఫీట్ చొప్పున ట్రేడ్ లైసెన్స్ ఫీజు కట్టాలి. తర్వాత 30 ఫీట్ల లోపు ఉన్న రోడ్డు విడుతున్నప్పుడు ₹4 పర్ స్క్వేర్ ఫీట్ చొప్పున లైసెన్స్ ఫీజు కట్టాలి. అలాగే 30 ఫీట్ల కంటే పైన రోడ్డు విడుతున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఉన్నాం, మన ముందున్న రోడ్డు 100 ఫీట్ల రోడ్డు ఉంది అంటే ఇక్కడ ₹5 పర్ స్క్వేర్ ఫీట్, వాళ్ళ స్విఫ్ట్ ఏరియా ఎంత ఉంటుందో దాని మీద ₹5 పర్ స్క్వేర్ ఫీట్ చొప్పున లైసెన్స్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఇది కాకుండా ప్రతి లైసెన్స్ ఫీజు అనేది కొత్త లైసెన్స్ తీసుకునే వాళ్ళైతేనేమో వ్యాపారం మొదలు పెట్టే కంటే ముందే లైసెన్స్ తీసుకోవాలి. అప్పుడు ఏం చేస్తారంటే ఒక లైసెన్స్ వ్యాపారం మొదలుపెట్టి లైసెన్స్ తీసుకోకపోతే 90 రోజుల్లోపు దానికి 25% ఫైన్ పడుతుంది. 90 రోజుల తర్వాత ఎక్కువ లైసెన్స్ తీసుకున్నా కూడా 50% ఫైన్ పడుతుంది. లైసెన్స్ తీసుకోకుండా ఏ వ్యాపార సంస్థ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నడపకూడదు. కాబట్టి దాని మీద కూడా తొందరలోనే ఒక డ్రైవ్ నిర్వహిస్తున్నాము. మొత్తం టీమ్స్ ఫామ్ చేసి అన్ని వెరిఫై చేస్తాము. కాబట్టి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వారు ఏదైతే వ్యాపార సంస్థలు నడిపిస్తున్నారో దానికి సంబంధించిన లైసెన్సు, ఫుడ్ సంబంధించి అయితే FSSAI లైసెన్సు, మున్సిపల్ నుంచి ట్రేడ్ లైసెన్స్ తీసుకున్నారు. తర్వాత బిల్డింగ్ ఓనర్స్ అందరూ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 123వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని పోలింగ్ బూతుల పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని తీసుకుందని మాజీ ఎమ్మెల్యే ఎండల తెలిపారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో 5 లక్షల మొక్కలను నాటే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శ్రీనగర్ కాలనీలోని 45వ డివిజన్లోని బూత్ నంబర్ 53లో మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఏక్ పేడ్ మాకే నామ్ అనే కార్యక్రమాన్ని డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ 123వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని పోలింగ్ బూతుల పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని తీసుకుందామన్నారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో 5 లక్షల మొక్కలు నాటడం జరుగుతుందని ఆయన తెలిపారు. శ్యామప్రసాద్ ముఖర్జీ గొప్ప జాతీయవాది అని, ఈనాటి భారతీయ జనతా పార్టీకి మూలం అయిన జనసంఘ్ స్థాపించింది శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అన్నారు. దేశం కోసం, దేశ భవిష్యత్తు కోసం ఆ కాలంలో ప్రభుత్వంపై ఉద్యమం చేశారని, 370 ఆర్టికల్ రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ను భారతదేశంలో అంతర్భాగంగానే ఉండే విధంగా సంస్కరణలు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారని, ఆయన స్ఫూర్తి, ఆసియా సాధనాలతోనే 370 ఆర్టికల్ రద్దయిందని ఆయన తెలిపారు. అలాంటి గొప్ప వ్యక్తిని స్మరించుకోవడం అందరి అదృష్టమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి మాదాసు స్వామి యాదవ్, బీజేపీ నాయకులు శ్రీనివాస్ శర్మ, ఎండల సుధాకర్, పటేల్ ప్రసాద్, నారాయణ యాదవ్, కోడూరు నాగరాజ్, ప్రతాప్, ఆకుల శ్రీనివాస్, రాహుల్, నరేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగం నిర్మాణం జరిగిన తర్వాత రాజ్యాంగంలో నెహ్రూ ఆలోచనతో అక్రమంగా చొప్పించినటువంటి ఆర్టికల్ 370 దానివల్ల ఈ దేశానికి కాశ్మీర్కు ఓ ప్రధానమంత్రి, మిగతా భారతానికి ఒక ప్రధానమంత్రి. కాశ్మీర్కు వేరే జెండా, భారతానికి మువ్వన్నెల జెండా, ఓన్లీ మిగతా భారత వాడికి. ఇక్కడో రాజ్యాంగం, కాశ్మీర్కో రాజ్యాంగం. ఈ రకమైనటువంటి పరిస్థితులను మరి అక్కడికి పోతే వీసా తీసుకొని పోవాల్సినటువంటి దౌర్భాగ్యం ఉంది. దీనికోసం బలిదానం ఇచ్చి మరి ఆ రోజు అనుమతిని రద్దు చేయించినటువంటి త్యాగశీలి శ్యామాప్రసాద్ ముఖర్జీ వారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళి వారు స్థాపించిన జనసంఘానికి, భారతీయ జనతా పార్టీ మూలమైనటువంటి జనసంఘం ఏదైతే ఉన్నదో ఆ రోజటి నుంచి ఈ రోజటి వరకు కూడా ఆర్టికల్ 370 రద్దు గురించి పోరాటం చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగస్టు 5వ తేదీ 2019లో దానికి చరమగీతం పాడింది. ఇవాళ కాశ్మీర్ హిందుస్థాన్ కా నహీ కిసీ కా బాప్ కా నినాదం మరి అవసరం లేనటువంటి పరిస్థితి. ఆక్రమిత కాశ్మీరు గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో కొంతమేరకు దోపిడీలను అరికట్టవచ్చని ఏసీపీ రాజవెంకటరెడ్డి అన్నారు. చట్టాల గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, కట్టుబాట్ల పేరుతో కఠిన నిర్ణయాలు తీసుకోవద్దని ఆయన గ్రామస్తులకు సూచించారు.
దర్పల్లి మండల పరిధిలోని దుబ్బాక గ్రామంలో పలు చోట్ల వీడీసీ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలను ప్రారంభించడానికి అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ రాజా వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం ఏసీపీ రిబ్బన్ కట్ చేసి సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ రాజా వెంకటరెడ్డి మాట్లాడుతూ దుబ్బాక గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. గ్రామస్తులను గ్రామ అభివృద్ధి కమిటీని ఆయన అభినందించారు. ఒక్కో సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని ఆయన చెప్పారు. చట్టాన్ని ఎవరూ అతిక్రమించరాదని ఆయన ప్రజలకు సూచించారు. సీసీ కెమెరాలు ఉంటే చోరీలకు పాల్పడే వారిని పట్టుకోవడానికి సులువుగా ఉంటుందని ఆయన తెలిపారు. గ్రామస్తులందరూ కలిసిమెలిసి ప్రశాంతంగా జీవనం గడపాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐ భిక్షపతి, ఎస్ఐలు విక్రమ్, వేడిసి చైర్మన్ శేఖర్, మాజీ ఎంపీటీసీ గంగాధర్, అడ్వకేట్ నారాయణతో పాటు గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు. నమస్కారాలు. ఇంత మంది ఇక్కడ గ్యాదర్ అయిపోయి ఒక మంచి ప్రోగ్రాం చేయాలనే సంకల్పంతో ఈరోజు ఇంత సాయంత్రం ఇక్కడ గుమిగూడడం అనేది ఈ గ్రామం యొక్క శుభ పరిణామం. ఇంతమంది ఒక మంచి కార్యక్రమం చేయాలని కంకణం కట్టుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లిన శేఖర్ రెడ్డి గారికి, తర్వాత సయ్యద్ అలీ గారికి, మురళి గారికి, రామరెడ్డి గారికి, అట్లే ఆశా నారాయణ గారికి, అందరూ కూడా చాలా రోజుల నుంచి ఒక పని పెట్టుకుంటే దాన్ని కావడానికి ఎంతోమంది ఉంటే కానీ ఒక పని కాదు. మొదటి అంతా మేము కనిపిస్తుంది స్టేజ్ వేశారు, కట్ చేసాం. కానీ దీని వెనకాల చాలామంది కృషి ఉంటుంది. ఒక ప్లానింగ్ ఉంటుంది, డబ్బులు కలెక్ట్ చేయాలా, అందరితో మాట్లాడాలా, ఇవన్నీ పెట్టించాలన్నది ఇంత ఈజీ కార్యక్రమం కాదు. దీనికి ఎంతో ఒక మినిమం 15-20 రోజుల నుంచి కష్టపడితే కానీ ఈ కార్యక్రమం కాదు. ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి కూడా, దీని వెనకాల ఉన్న అందరికి కూడా నా కృతజ్ఞతలు. ఎందుకంటే ఇప్పుడే చెప్పినట్టు సిరికొండ ఎస్ఐ గారు ఒక్క కెమెరా 100 మంది కానిస్టేబుల్తో సమానం. ఎందుకంటే కానిస్టేబుల్ పెట్టినా కూడా 100% మనం షూర్ కాదు ఎలాంటి ఉండడా ఏదైనా మిస్ అయిపోతుందని. కానీ ఒక కెమెరా 24 గంటలు మనకి ఒక ఏరియాను మొత్తం కవర్ చేస్తూ చుట్టుపక్కల ఏం జరుగుతుందనేది మనం లైవ్గా ఫీడ్ చూసుకోవచ్చు. కాబట్టి దాని ఇంపార్టెన్స్ మీకు అర్థమైంటుంది, టెక్నాలజీ ఇంపార్టెన్స్. ఒకప్పుడు ఒక మనిషి చేసేది ఇప్పుడు ఒక మనిషి ఇప్పుడు 100 మంది చేసేది ఒక ప్రొక్లైనర్ 1 గంటలో చేస్తుంది, మీకు అంత కాదు. కాబట్టి టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకుంటేనే మనం ముందు వచ్చే నేరాలను నిరోధించడానికి పనికొస్తుంది. కాబట్టి ఇప్పుడు కొత్తగా 9 కెమెరాలు పెట్టారు, దాంతోపాటు 6 కెమెరాలు రిపేర్ చేయించారు. టోటల్ 15 కెమెరాస్ మనం పెట్టుకున్నాం. ఈ 15 కెమెరాస్తోనే సరిపోదు. ఇంకా మీరు ఇప్పుడు మొత్తం 2,50,000 ఖర్చు అయింది. మీరు అందరూ ఆలోచిస్తే ₹10 పర్ ఈచ్ 3,500 మంది ఉన్నారు. ఇది చాలా తక్కువ అమౌంట్, మనం ఎంత ఖర్చు పెడతాం. కానీ మీ సేఫ్టీ గురించి, మీ దాని గురించి మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఒక్క చిన్న జరిగినా మనం అంతకంటే ఎక్కువ లాస్ అయిపోతాం. కాబట్టి పెట్టేది మీగర్ అమౌంట్, అదే పెద్ద అమౌంట్ కాదు. ఇంకా ఎక్కడెక్కడ మీకు ఇంకా రిక్వైర్మెంట్ ఉందో ఇంకొక 15-20 కెమెరాలు మీరు ఇంకా యాడ్ చేసుకోవాలి. ముందు మళ్ళీ నేనే రావాలి, మీ అందరికి కూడా చెయ్యాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతున్నా. మరియు దుబాక గ్రామంలో ఏ విధమైన ప్రాబ్లం కాకుండా ఏదైనా ప్రాబ్లం ప్రతిదానికి వేరే వాళ్ళ మీద ఆధారపడుతున్నాం. కాబట్టి మైక్ సెట్ కూడా లేకుండా సార్ మాది. మేము కూడా అక్కడక్కడ జంక్షన్లలో ఒక 5 బాక్సులు పెట్టి ఇక్కడ నుంచి వైర్ గుంజి కొత్తగా కూడా ఇది సౌండ్ బాక్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్. మరియు మా పోచమ్మ గుడి వద్ద మా ప్రజలకు చాలా ఇబ్బంది ఉండే సార్. ఆ గుడి వద్ద కూడా నీటి సౌకర్యం లేకుండే మన మినీ ట్యాంకు కోరడం జరిగింది సార్. వాళ్ళు వెంటనే మేము దాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది సార్. మరియు మార్కెట్లో మటన్ షాప్లకు ఇబ్బంది అవుతుంది, కింద కూర్చుండి అంత ఈగలు దోమలు ఆడుతున్నాయి. కాబట్టి దాంట్లో కూడా బల్లలు ఏర్పాటు చేయడం జరిగింది సార్. సార్ మీరు కూడా సార్ కూడా ఈ సీసీ కెమెరాలో మా సిఐ సార్, భిక్షపతి సార్, ఎస్ఐ సార్ గారు కూడా చాలా మాకు కోఆపరేట్ చేసింది సార్. ఎందుకంటే మీ గ్రామంలో ముఖ్యంగా మనం రక్షణలో ఉండాలంటే మేము ఎప్పుడు కూడా మేము అందుబాటులో ఉంటాం, చేసేసి కార్యక్రమం చేస్తాం. కానీ మాట తప్పితే పోరాటం తప్పదు, న్యాయబద్ధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పినందున పోరాట బాట పట్టాల్సి వచ్చిందని అన్నారు. నగరంలోని ధర్నా చౌక్ వద్ద అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పినందున పోరాట బాట పట్టాల్సి వచ్చిందని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ పేర్కొన్నారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ గతంలో అంగీకరించిన విధంగా టీచర్కు 2 లక్షలు, హెల్పర్కి 1 లక్ష రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 10ని రద్దు చేయాలని, న్యాయబద్దమైన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ కు అత్యంత తక్కువ డబ్బులు చెల్లించి జూలై 1 నుంచి ఇంటికి పంపించే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క టీచర్కు 2 లక్షలు, హెల్పర్కు 1 లక్ష రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని వాగ్దానం చేశారని, ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే పోరాటం తప్పదని ఆమె అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా సర్క్యులర్ ఇచ్చి 65 సంవత్సరాలు నిండిన వారిని బలవంతంగా ఇంటికి పంపించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం టీచర్స్ కు 2 లక్షలు, హెల్పర్స్ కు 1 లక్ష చెల్లించాలి, వీఆర్ఎస్ సౌకర్యం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి బి స్వర్ణ వాణి, రాజ్యలక్ష్మి, హైమావతి, ఆయాలు, టీచర్లు పాల్గొన్నారు. అతి తక్కువ వేతనంతో అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు పంపించాలనే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి. తీసుకోకుంటే పతనం తప్పదన్నదే సిఐటిగా హెచ్చరిస్తా ఉన్నాను. ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలి, ఏదైతే జీవో నెంబర్ 10ని వెంటనే రద్దు చేయాలి. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఏమడుగుతున్నారయ్యా? కనీసం రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు 2 లక్షలు, ఆయాలకు 1 లక్ష రూపాయలు జీతంలో సగం పెంచనివ్వాలని అడుగుతున్నాం. ఇది అడగడం అన్యాయమా అని అడగడుగుతున్నాం. దూకుడు వ్యవహారం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం, కక్ష సాధింపు చర్యలు ఉన్నాయి. ఇవన్నీ ఇవాళ కార్మికులు, ప్రజలు ఇవాళ ఏదైతే సమ్మె సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ఇవాళ వేల మంది ఇవాళ టీచర్లు, ఆయాలు మా సమస్యలు పరిష్కారం అవుతుంది, కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త ఆలోచనలు ఉంటాయి, కొన్ని పరిష్కారం అవుతాయి, మా జీవితాలు బాగుపడతాయి అనేది ఓట్లు వేయడం జరిగింది. ఇవాళ జీవితాలు బాగుపడడం పక్కన పెట్టి ఇవాళ జీవితాలను ఆటలాడుకుంటా ఉన్నది ప్రభుత్వం. సరైంది కాదు. ఇప్పటికైనా అంగన్వాడీ టీచర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్, టీచర్లకు 2 లక్షలు, ఆయాలకు 1 లక్ష రూపాయలు, పింఛన్లో సగం ఏదైతే జీతంలో సగం పింఛను ఇవ్వాలి అనేది. ఇవ్వకుంటే ఈ పోరాటాలను ఇంకా ఉధృతం చేస్తామనేది హెచ్చరిస్తా ఉన్నాను. ఇవాళ 50,000 ఏదైతే ఇచ్చి పంపించాలనే ఆలోచన ఏదైతే ఉందో మానుకోవాలనేదే చెప్తా ఉన్నాం. లక్షల ఖర్చులు ఇవాళ ప్రభుత్వం పెడతా ఉంది. ఇవాళ ఏదైతే వాళ్ళ ఖర్చు, తిండి ఖర్చు, ఒక్క 2 నిమిషాలు, అరగంటలు ఖర్చు పెట్టిన ఖర్చు కాదు. ఇవాళ ఇచ్చే 50,000 ఏ రకంగా సరిపోతాయి అనేది నేను అడగదలుచుకున్నాను. రెక్కలన్నీ 40 సంవత్సరాలు టీచర్లు, ఆయాలు ఇక్కడ ఇచ్చిన తర్వాత ఎవరు గంజిపోస్తారనేదే చెప్పదలుచుకున్నాను. తక్కువ వేతనంతో పంపించాలనే ఆలోచన చేస్తే ఈ అంగన్వాడీ టీచర్లు గతంలో ఏదైతే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పారో ఇదే ప్రభుత్వం ఏదైతే ఫీజులు చెల్లించలేని వారు వారి పిల్లలని ప్రభుత్వ పాఠశాలలకు పంపుతారు. కానీ ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రతి పిల్లాడు 1,500 చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. తండ్రిని డబ్బులు అడగ్గా సొమ్ము లేదని చెప్పాడు. సదరు ఉపాధ్యాయుల భర్త కలుగజేసుకుని బెదిరించడం కోసమెరపు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం బొమ్మందేవపల్లి గ్రామంలో అమానుషం జరిగింది. ప్రతి ఒక్క విద్యార్థి 1,500 రూపాయలు తీసుకురావాలని ప్రభుత్వ ఉపాధ్యాయురాలు పుష్ప విద్యార్థులకు చెప్పింది. రామ్ ప్రసాద్ 5వ తరగతి, చరణ్ సింగ్ 3వ తరగతి అన్న తమ్ముళ్లు నానసుందర్కి డబ్బులు అడిగారు. తన దగ్గర డబ్బులు లేవు అని నచ్చజెప్పి ఇద్దరిని స్కూల్కు పంపించాడు. ఈ విషయం సుందర్ ఓ అధికారికి ఫోన్లో ఫిర్యాదు చేశాడు. ఈ విషయం గడిచి 15 రోజులు అయినట్లు సుందర్ తెలిపాడు. ఇప్పుడు సుందర్ అంబులెన్స్ ను బాన్స్వాడలో విడిచిపెట్టి బొమ్మందేవపల్లి వెళ్లడానికి బొమ్మందేవపల్లి చౌరస్తాలో దిగాడు. అంతలోనే పుష్ప భర్త రామకృష్ణ వచ్చి నీవు చెయ్యబట్టి నా భార్య ఉద్యోగం పోయింది అని దాడి చేసి బట్టలు చింపేశాడు. సుందర్ బొమ్మందేవపల్లి చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి కొద్దిసేపు హంగామా చేశాడు. నసరుల్లాబాద్ పోలీస్ స్టేషన్లో కూడా సుందర్ ఫిర్యాదు చేశాడు. ఉపాధ్యాయులు డబ్బులు ఎందుకు అడిగారో అధికారులు విచారిస్తున్నారు. సీఎంకు ఫిర్యాదు చేస్తానని సుందర్ తన కుటుంబంతో హైదరాబాద్ కు కారులో బయలుదేరాడు. పిట్లం సమీపంలో పోలీసులు అదుపులో తీసుకుని న్యాయం చేస్తామని సముదాయించి బాన్స్వాడ పోలీస్ స్టేషన్ కు తరలించారు. సార్ మాది బొమ్మందేవపల్లి గ్రామం సార్. నేను అంబులెన్స్ నడిపిస్తాను సార్, ప్రైవేట్ అంబులెన్స్ బాన్స్వాడలో.
ఆమ్లెట్ నడిపించి నేను ఇంటికి పోతున్నా సార్. నిజామాబాద్ వెళ్ళి ఆమ్లెట్ మాన్సర్లో పెట్టేసి ఇంటికి వెళ్తున్నా. ఇంటికి వెళ్ళే విషయంలో ఏమైందంటే నాకు ఆయన ఎవరో నాకు తెలియదు సార్. తెలియదు. నేను బొమ్మన్దోపల్లి ఎక్స్ రోడ్కు ఇటుబంది నుంచి రోడ్ దాటుతున్నా. వచ్చేసి మా భార్య నువ్వు చేటి మా భార్య సస్పెండ్ అవుతుండేరా అని చెప్పేసి నాకు ఫుల్ కొట్టేసిండు సార్. అంగి మొత్తం తిప్పేసిండు, ఫుల్ ఘోరంగా కొట్టేసిండు సార్. కొట్టేసిన దాని తర్వాత ఎందుకు కొట్టినావు అన్నా అని అంటే మా భార్య సస్పెండ్ అవుతుండే నువ్వు అంటే మీ భార్య ఎవరు? నాకు మీ భార్య అంటేనే నాకు తెలియదు, ఆయన ముఖం తెలియదు, అయినా తెలియదు. అయితే మీ భార్య ఎవరంటే నువ్వు మీ కొడుకులు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారు కదా, మీ కొడుకులకు 1500 కట్టకపోతే నేను ఒక సార్కి ఫోన్ చేస్తుంటే సార్, మన స్కూల్ పెద్ద సార్ అంటే అయితే నాకు మా ఊరు అతను ఒక నంబర్ ఇచ్చిండే. ఫోన్ చేస్తే సార్ మాది బొమ్మన్దోపల్లి, మరి గవర్నమెంట్ స్కూల్కి మేము ఎందుకు పైసలు కట్టాలా సార్ అని చెప్పి అడిగితే అది ఇంగ్లీష్ మీడియం చెప్తున్నాము, దానివల్ల పైసలు కట్టాలంటే నా పరిస్థితి బాగాలేదు సార్, మాది ఘోరం పరిస్థితి, నాకు ఇల్లే లేదు, పండుకున్నందుకు నేను 1500 ఎక్కడి నుంచి కట్టాలా అని చెప్పి మాట్లాడినా సార్. అయితే ఆయన అన్నాడు ఇష్టం ఉంటే కట్టు బాబా లేకపోతే లేదు అని చెప్పిండు సార్. చెప్పిన దాని తర్వాత నేను ఏం చేసిన అంటే సైలెంట్ అయిపోయినా, మ్యాటరు క్లోజ్ అయిపోయింది. వారం 15 రోజులు 20 రోజులు అవుతుంది దగ్గర. దాని తర్వాత వచ్చి నాకు ఇష్టం వచ్చినట్టు కొట్టేసి ఇప్పుడు ఇట్లా చేశాను సార్. అయితే నేను హైదరాబాద్ పోతున్నా సార్. సీఎం ఆఫీస్ ముందల పెట్రోల్ పోసుకొని అగ్గి పెట్టుకొని చచ్చిపోతా. ఎందుకంటే నా పరిస్థితి అయినట్టు మా పిల్లలది కావద్దు సార్. నా పరిస్థితి అయినట్టు పిల్లలది కాదు. పిల్లలు బర్ల కాడికి పోతే వాళ్ళే గవర్నమెంట్ వాళ్ళే వచ్చి పట్టుకుపోతారు, మరి గవర్నమెంట్ వాళ్ళే పైసలు అడుగుతారు. యాడికింద తెచ్చి కట్టాలా సార్ మేము చెప్పండి సార్. నేను యాడికింద తెచ్చి కట్టాము, మాత రూపాయి లేవు, మా పరిస్థితి బాగాలేదు. నాకున్నది 2 ఎకరాలన్నర పొలం, నా పరిస్థితి బాగాలేదు. ఊరు గుడిచెలు ఉంటా సార్ నేను బొమ్మన్దోపల్లి బస్ స్టాండ్ దగ్గర మా ఇల్లు. నాకు మస్తు ఘోరంలో ఉన్నా. రోజు తింటేనే పని సార్. వీళ్ళు ముగ్గురు సార్, ఇలా డ్రెస్సులు కూడా నేను చక్కగా తేలేను సార్. ఇప్పటిదాకా అవి డ్రెస్సులు కూడా చక్కగా తేలే. అసలు నేను 1500 ఎందుకు కట్టాలా సార్ అని చెప్పి కంప్లైంట్ ఇచ్చిన దానివల్ల నాకు కొట్టి ఇట్లా చేసేసాను సార్. ఈరోజు నేను నసరాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన. మళ్ళీ నేను అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా ఇసుక మొరం దందా జరుపుతున్న వాహనాలపై పోలీసులు చర్యలు చేపట్టారు. 3 వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్రమంగా తరలిస్తున్న 3 ఇసుక లారీలను పోలీసులు పట్టుకున్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో తడుకోలు చౌరస్తా వద్ద పెట్రో కార్ తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో వేబ్రిడ్జ్ వద్ద ఎలాంటి అనుమతులు లేని 3 ఇసుక లారీలను పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగిందని ఎస్హెచ్ఓ మున్నూరు కృష్ణ తెలిపారు. మైన్స్ డిపార్ట్మెంట్ కు రాసివ్వడం జరుగుతుందన్నారు. ఇసుక దొంగతనం కింద ప్రభుత్వ ఆదాయాన్ని అక్రమంగా తరలిస్తున్నందుకు కేసు నమోదు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈరోజు మన పెట్రోల్ కార్ తాడ్కో చౌరస్తాలో పెట్రోలింగ్ చేసే సమయంలో ఒక 3 టిప్పర్ లారీలు ఇసుకతో రావడం జరిగింది. వాటిని కాపీ చెక్ చేయగా వాటికి ఎటువంటి బిల్స్ రావాలని గవర్నమెంట్ నుంచి అనుమతి పొందినట్టు ఏమీ లేకపోవడంతో వాటిని తీసుకొచ్చి సీజ్ చేయడం జరిగింది. మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు రాసి పంపించేది, వాళ్ళు ఫైన్ చేసేస్తారు, మాకు ఆధారం లేదు. దీనిపైన మనకు గవర్నమెంట్ ఇల్లీగల్ గా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, ప్లస్ దాంతో పాటు ఇది గవర్నమెంట్ శాండ్ కాబట్టి మనం దీనిపైన శాండ్ దొంగతనం ప్లస్ టీఆర్పీడీపీ యాక్ట్ కూడా పెడతాం, పబ్లిక్ ప్రాపర్టీ ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి జరిపారు. ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పక్షోత్సవాలు నిర్వహించాలని పార్టీ ఆదేశించింది. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 123వ జయంతిని పురస్కరించుకుని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఆవరణలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు త్యాగ ఉదయ్, అధికార ప్రతినిధులు జీవి నరసింహారెడ్డి, కలిగూట గంగాధర్, అనిల్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు యామంద్రి భాస్కర్, పట్టణ ప్రధాన కార్యదర్శులు పొల్కాం వేణు, పులి యుగేందర్, నాయకులు నూతల శ్రీనివాసరెడ్డి, విజయానంద్, దుగ్గి విజయ్, తోట నారాయణ, కౌటిక విజయ్, ఆర్య రాజేశ్వర్, పుప్పల గిరిధర్, కృష్ణగౌడ్ తదితరులు పాల్గొన్నారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ సేవలను కొనియాడారు. జయంతిని పురస్కరించుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఏదైతే జనసంఘ్ స్థాపించి ఏకాత్మ మానవతావాదం తోటి ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవి ప్రతి పేదవాడికి లాస్ట్ వ్యక్తికి వరకు చేరాలి, ఢిల్లీ నుంచి ప్రతి వ్యక్తికి గ్రామానికి వరకు చేరాలనే ఉద్దేశంతో ఆనాడు ఈ యొక్క సంక్షేమ పథకాలు మరియు అఖండ భారత్ నిర్మాణంగా జరగాల అనే ఉద్దేశంతో ఒక గొప్ప సంకల్పంతో జనసంఘ్ పార్టీని స్థాపించి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 3వసారి
అధికారంలోకి వచ్చిందంటే దానికి మూల కారణం శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి స్ఫూర్తి. ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూనే నరేంద్ర మోడీ గారి పాలన జరుగుతున్నది. ప్రపంచ దేశాలు కూడా ఇవాళ భారతదేశాన్ని నరేంద్ర మోడీ గారి పాలన గుర్తు చేస్తున్నాయంటే అది కేవలం ఏంటంటే ఆ స్ఫూర్తి శ్యామాప్రసాద్ ముఖర్జీ అని చెప్పక తప్పదు. ఒకటి ఇవాళ ఈ గొప్ప మానవతావాదిని జయంతిని పురస్కరించుకొని అలాగే మొన్న వర్ధంతి జూన్ 23వ తారీఖు నుంచి జూలై 6వ తారీఖు వరకు పక్షోత్సవాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా అమ్మ పేరు మీద ఒక మొక్క నాటాల. జాతీయవాది జనసంఘ్ వ్యవస్థాపకులు కేంద్ర మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్యామప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు మిత్రులు త్యాగ ఉదయ్ గారి ఆధ్వర్యంలో మేమందరం విచ్చేసి ఈరోజు ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి నెహ్రూ గారి మంత్రివర్గంలో శ్యామప్రసాద్ ముఖర్జీ భారీ పరిశ్రమ శాఖ మంత్రిగా ఉంటుండేవాడు. ఆ రోజు ఏదైతే నెహ్రూ గారి ప్రభుత్వంలో కాశ్మీర్ విషయంలో ఏదైతే 370 ఆర్టికల్ ఏర్పాటు చేసినప్పుడు దాన్ని వ్యతిరేకిస్తూ తన పదవికి రాజీనామా చేసి ఈరోజు కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి జనసంఘ్ పార్టీని ఏర్పాటు చేసి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేయడం జరిగింది. ఆ రోజు తనకు మద్దతు ఇచ్చినటువంటి వారందరితో తాను చెప్తూ ఉండేవాడు, ఏక్ దేశ్ మే దో ప్రధాన్ దో విధాన్ దో నిషాన్ నహీ చలేగా ఏ నహీ చల్తా. మీరు ఏదైతే నాకు మద్దతు ఇస్తున్నారో నేను యావత్ భారతదేశానికి అన్ని విధాలా ఉండే విధంగా ఏర్పడినటువంటి ప్రభుత్వంలో ఎప్పుడు ప్రజలకు కూడా వ్యతిరేకంగా ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వంలో నేను ఈ వ్యతిరేకాన్ని నేను ఖచ్చితంగా ఖండిస్తా, అవసరమైతే నా ప్రాణత్యాగం చేస్తా అని ఆ రోజు చెప్పిన. సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా కట్టుదిట్టంగా వైద్య సేవలు అందించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కమిషనర్ ఆర్వి కర్ణన్ ఆదేశించారు. శనివారం ఆయన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. కామారెడ్డి జిల్లా ఆసుపత్రి సందర్శన అనంతరం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కమిషనర్ ఆర్వి కర్ణన్ జిల్లా కలెక్టరేట్ లో అధికారులతో సమీక్ష జరిపారు. ఆసుపత్రిలోని డయాలసిస్, ఆపరేషన్ థియేటర్, పాలియేటివ్ కేర్ సెంటర్, శస్త్రచికిత్స వార్డ్, ఎమర్జెన్సీ వార్డ్, రక్తనిధి కేంద్రం, సెంట్రల్ ల్యాబ్, స్కానింగ్ కేంద్రం, ఆర్టీసీఆర్ కేంద్రంలను పరిశీలించారు. రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సదుపాయాల గురించి వాకబు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభం అయినందున సీజనల్ వ్యాధులు అధికంగా వచ్చే అవకాశం ఉందని, ఆసుపత్రికి జ్వరాలతో వచ్చే ప్రతి ఒక్కరికి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి డెంగ్యూ, మలేరియా, డయేరియా లాంటి వ్యాధులు వ్యాపించకుండా వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదమని, ఆసుపత్రిలో అన్ని రకాల ఆధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకుని సుదూర ప్రాంతాల నుండి వివిధ రకాల వైద్య సేవలకు వచ్చే ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించాలని అన్నారు. ఆసుపత్రిలో సదుపాయాలు, రోగి సహాయకుల కోసం మౌలిక వసతులను హాస్పిటల్ పర్యవేక్షకులను అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలకు సైతం ప్రభుత్వ వైద్య సేవలు అందించాలని కమిషనర్ వైద్యులకు సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ హాస్పిటల్కు ధీటుగా వైద్య సేవలు అందించేందుకు వైద్య అధికారులు కృషి చేయాలని అన్నారు. జిల్లాలోని వివిధ గ్రామాల నుండి వైద్య సేవలకు వచ్చే ప్రజలకు వైద్యులు అందుబాటులో ఉండాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్నో సౌకర్యాలు కల్పిస్తున్నామని, వైద్య సేవలకు ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్కు వెళ్లకుండా చూడాలని, గర్భిణీ స్త్రీలకు అవసరమైన అన్ని రకాల స్కానింగ్లను నిర్వహించి ఆన్లైన్లో రిపోర్ట్ అందించాలని వైద్య అధికారులను కమిషనర్ ఆదేశించారు. ఈ సందర్భంగా డయాగ్నోస్టిక్ హబ్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి చంద్రశేఖర్, డీసీహెచ్ఎస్ విజయలక్ష్మి, ఆసుపత్రి సూపరింటెండెంట్ బన్సీలాల్, ఆసుపత్రి ఆర్ఎంఓలు శ్రీనివాస్, సుజాత, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహించారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించకుంటే తిరుగుబాటు తప్పదు అని పీడీఎస్యూ హెచ్చరించింది. డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించకుంటే ప్రభుత్వానికి నిరుద్యోగుల తిరుగుబాటు తప్పదని, తగిన గుణపాఠం చెబుతామని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ సీఎం రేవంత్ రెడ్డిని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ ఆధ్వర్యంలో నిరుద్యోగులతో కలిసి జిల్లా కేంద్రంలో సెంట్రల్ లైబ్రరీ వద్ద నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా పీడీఎస్యు ఆధ్వర్యంలో నిరుద్యోగులతో కలిసి జిల్లా కేంద్రంలో సెంట్రల్ లైబ్రరీ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జన్నారపు రాజేశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి నేడు ఉద్యోగ నోటిఫికేషన్లలో తక్కువ పోస్టులను మాత్రమే భర్తీ చేస్తున్నారని, టీచర్ల ప్రమోషన్లలో 1000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, 20,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సి ప్రకటించాలని, ప్రిపరేషన్ కి కొన్ని రోజులు పొడిగించి డిఎస్సి పరీక్ష వాయిదా వేయాలని, గ్రూప్ 2, 3 పోస్టులను వెంటనే పెంచాలని, గ్రూప్ 1 మెయిన్స్ కు 1:100 పిలవాలని, ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేయాలని, గురుకుల అభ్యర్థులకు న్యాయం చేయాలని, అన్ని శాఖలలో ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అశోక్, రవి, హరీష్, సంజు, శ్రీకాంత్, అలేఖ్య, సాయి ప్రసాద్, శ్రీలత తదితరులు పాల్గొన్నారు. డిఎస్సి పోస్టులు వేసారు కానీ పోస్టులు మాత్రం ఎక్కువ పెంచలేరు. అదేవిధంగా సమయం తక్కువ ఉంది, ప్రిపరేషన్ మాత్రం తక్కువ టైంలో తొందరగా కావాలని చెప్పేసి పెట్టేసారు. సమయం ఎక్కువ ఇవ్వలేదు. సిలబస్ ఎక్కువ ఉంది కాబట్టి సమయం ఎక్కువ ఇవ్వాలని కోరుతున్నాము, అదొక రిక్వెస్ట్. అండ్ మళ్ళీ పోస్టులు మాత్రం చాలా తక్కువ ఉన్నాయండి. కొంచెం ఏ మాత్రమే సరే ఒక డిస్ట్రిక్ట్ వైజ్గా మినిమం పోస్టులు లేవు. ఈ నిరుద్యోగులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్నారు. చాలామంది మ్యారేజెస్ అయిపోతున్నాయి, పెళ్ళిళ్ళు అవుతున్నాయి, పిల్లలు అవుతారు, కానీ పోస్టులు మాత్రం పెరుగుతలేవు, పోస్టులు వేస్తలేరు. వేసినా కూడా నామమాత్రానికి వేస్తున్నారు. మీ సాగు మీరు జావండి అన్నట్టుగానే ఉంటుంది. ప్రభుత్వం మాత్రం పట్టించుకోవట్లేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి నిరుద్యోగ బృందం మొత్తం వాళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి కూడా ఓట్లు వేయించి గెలిపించారు. కానీ మినిమం కూడా అసలు గెలిచిన తర్వాత ఒక రెస్పాన్సిబిలిటీ లేదు, కేర్ చేయట్లేదు. కొంచెం పట్టించుకొని మా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి ఒక వాయిదా వేయాలని. రైతు సమస్యల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. రైతులకు రావాల్సిన రైతు భరోసాపై ప్రభుత్వం అందిస్తోందని వెల్లడించారు. పట్టా పాస్బుక్ లో ఉన్న చిన్నపాటి సమస్యలను పరిష్కరిస్తారని వెల్లడించారు. నిజామాబాద్ నగరంలోని ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు మొత్తం వస్తూ ఉన్నాయి అన్నారు. రైతులు వారి అవసరాల కోసం అందించే రైతు భరోసా అందజేస్తామని చెప్పారు. పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించి వాటిని సత్వర పరిష్కారం కోసం సిబ్బంది కృషి చేస్తున్నారని చెప్పారు. బోధన్ డివిజన్ లో పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారం చేయడం జరిగిందన్నారు. మిగిలిన చిన్నపాటి సమస్యలను త్వరగా పరిష్కరించబడతాయని తెలిపారు. తహసీల్దార్ స్థాయిలో ఉన్న సమస్యలను త్వరితగతిన పూర్తి చేశారని, మిగిలిన వాటిని కూడా తొందరగా పరిష్కరిస్తారని వివరించారు. క్షేత్రస్థాయిలో ఎవరి భూమి అన్న వివరాలను పూర్తి స్థాయిలో పరిష్కారానికి నోచుకుంటాయని చెప్పారు. ఈ మీడియా సమావేశంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్, గడుగు గంగాధర్, రత్నాకర్ పలువురు ఉన్నారు. అధికారులను కూడా అభినందిస్తా ఉన్నాను. ఈ 4,800 కూడా మరి 1 వీక్లో చేస్తామంటున్నాను. తప్పనిసరిగా 1 వీక్లో చేయండి, చేసి రైతులను కాపాడాలని చెప్తూ, ఇది చాలా పెండింగ్ ఉన్న ఇష్యూ కాబట్టి నేను అనుకుంటాను స్టేట్లో మన డిస్టికే ఫస్ట్ వస్తున్నాం క్లియర్ అయిన దాంట్లో. కాబట్టి ఇవన్నీ పాస్బుక్లో కొన్ని చిన్న సమస్యలు చెప్తాం, మళ్ళీ ఇస్తూ ఉంటాం. అవన్నీ బాగా పరిశీలించి ఒకసారి క్లియర్ అయింది, నాకు ఇంత కాదు, ఇంత ఇన్ని గుంటలు రాలేదు అని, అది ఒక సర్వే నెంబర్ 10 acres ఉన్నది. 10 acresకి అడ్జస్ట్ అయినా కొన్ని అప్లికేషన్స్ వస్తూ ఉంటాయి, దానికి ఇంత ఉండే కడుతుంది. అవి కూడా జాగ్రత్తగా పరిశీలించుకుంటూ సర్వే వాళ్ళకు కూడా బాగా జాగ్రత్త పరిశీలించి వాస్తవము ఎవరి ల్యాండ్ వాళ్లకు మనం పట్టలేదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి, ఉజ్వల భవిష్యత్ దిశగా ముందుకు సాగాలి, అవగాహన కల్పించిన హైకోర్టు జడ్జి. కాంగ్రెస్ డిక్లరేషన్ ఉత్త మాటలేనా, రేవంత్ సర్కార్ను తూర్పారబట్టిన అర్బన్ ఎమ్మెల్యే. నగరంలోని మాల్స్ పై కొనసాగుతున్న తనిఖీలు, పలు మాల్స్ కు జరిమానాలు.
జిల్లాలో కొనసాగుతున్న శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పక్షోత్సవాలు. నగరంలో మొక్కలను నాటిన ఎండెల. సీసీ కెమెరాలతో దొంగతనాల నియంత్రణ. వీడీసీని అభినందించిన ఏసీపీ రాజవెంకటరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.